వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి సంతాప సభ హాజరై నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో కట్టి తీరుతాం, డ్యామ్ ఎత్తును అంగుళం కూడా తగ్గించబోమన్న జగన్. వర్షాలతో రైతులు నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు, అవినీతి ధ్యేయంగా జగన్ పాలనన్న మాజీ మంత్రి దేవినేని. అమలాపురం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె, అదనపు పనిభారం పడుతుందని ఆందోళన. విశాఖలో వన్ టౌన్ లో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా కన్నుమూశారు. ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, తెరాస నేతలు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీ వాడివేడి చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని సీఎం జగన్ చెప్పారు. డ్యాం ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు పైన జగన్ విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. చంద్రన్న భజన కోసం ఏకంగా 83 కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. ఇదే సమయంలో గతంలో పోలవరం సందర్శనకు వచ్చిన టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడిన వీడియోను శాసనసభలో ప్లే చేశారు. ఈ వీడియో చూస్తూ జగన్ పడి నవ్వారు. ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్టు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టులో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించడం అనేది జరగదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకును, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఊహించినట్టుగా ఇది 45.72 మీటర్లు ఖచ్చితంగా కడతాను, ఒక్క అంగుళం కూడా తగ్గదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్రం కూడా ఎక్స్పెండిచర్ అధ్యక్ష, ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. కాబట్టి ఇది తెలిసింది అలా. ఇన్ఫాక్ట్ వాళ్ళందరినీ కూడా అక్కడ పిలుచుకొని పోయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అని చెప్పి కూడా చూపించారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష? ఒక్కసారి చూడండి అధ్యక్ష.
ప్లే చేయండి ఒకసారి. ప్రాజెక్ట్ చూసాక ఈ తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తారని ఊహించక ఆనందంతో ఉప్పొంగి పాడుతున్నామండి పాట. జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న, నీకెవరో తిరుగులేరయో చంద్రన్న, నీకెవరో తాటలేరయా, నీకెవరు తిరుగులేరయో చంద్రన్న, నీకెవరో తాటలేరయా, పోలవరం ప్రాజెక్టు కట్టినావు చంద్రన్న, సంఖ్యలెన్నో ఇచ్చినావు, డోక్రాలెన్నో ఇచ్చినావు, ఇంటింటికి పెద్ద కొడుకు నీవేనని అన్నావు. కర్నూలు జిల్లాలో కలెక్టర్ జి వీరపాండ్యన్ పర్యటించారు. అనంతరం అగ్రసేని హాస్పిటల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆకస్మిక తనిఖీ చేసి రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా ఉచితంగా కదా ఏం కట్టాల్సి వ్యవసాయం రోజుకి 220 రూపాయలు. స్పెసిఫికలీ దట్ యూ ఆర్ గెటింగ్ సమ్ సో అమౌంట్ అంటారు. ఆరోగ్యశ్రీ కింద ఏ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కదా, మీకు తెలియదు కదా, గట్టిగా మీరే అడగాలి. ఆరోగ్యశ్రీ కింద ఏం కట్టాల్సిన అవసరం లేదు అని మీరు కలుగుతా మీకు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద మీరు తీసుకోవాలి కదా, ఇదేం ఆరోగ్యం కదా, మీ పని అదే. మీరు వాళ్ళకి అవగాహన కల్పించారు, వాళ్ళకి తెలియదు. చూస్తూనే తెలుసుకుంటే వాళ్ళు పేదవాళ్ళని తెలుస్తుంది. అదే నాకు అనిపిస్తుంది. ఉన్న వాళ్ళు తేడా ఉంటుంది, తేడా లేదు. సో ఈవిడెప్పుడు ఖచ్చితంగా వర్తిస్తుంది. వాళ్ళకి తెలియదు, చెప్పాలి. ఒకవేళ కార్డు లేదంటే మన కార్డు ఇచ్చాలి. అనంతపురం జిల్లా హిందూపురంలో 7 రోజులుగా పట్టు రీలర్లు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకి మద్దతుగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. పట్టు రీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. పట్టు రైతుల రీలర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. ప్రాంతం నుంచి గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు రాయలసీమ నుంచి పోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటిగా అనంతపురం జిల్లా నుంచినే ఈ పాదయాత్ర ప్రారంభించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకోసం ఈ జిల్లా నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ ఈ జిల్లాలో ప్రారంభించిన తర్వాత ఈ జిల్లాలో ఉండే సమస్యలు నీకు అర్థం కాలేదా? రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నువ్వు రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళ సమస్యలు అర్థం కావడం లేదా? వారం రోజుల నుంచి రీలర్స్, ఈ సిల్క్ రీలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉంటే, దీక్షలు చేస్తూ ఉంటే అది కనపడలేదా మీకు? వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి ప్రభుత్వం తరఫున ఒక్కరైనా రావాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళ సమస్యలు ఇమ్మీడియట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేదానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదా? ఎందుకోసం రావడం లేదో చెప్పండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 7 నెలల కాలం నుంచి అనంతపురం జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 1.5 కోటి రూపాయలు రావాల్సినటువంటి ఎందుకు రిలీజ్ చేయలేదు? అనంతపురం జిల్లాకి 1 కోటి రూపాయలు రావాల్సింటే ఎందుకు రిలీజ్ చేయలేదు? ఒక పక్కన కరోనా, ఒక పక్కన మరి లాక్డౌను, ఈ కష్టాలు ఎదుర్కొంటూ ఉండేటువంటి ఈ సందర్భంలో రీలర్స్ని, రైతుని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకు వాళ్ళని కాపాడలేకపోతా ఉంది?
త్వరితగతిన ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, లేకపోతే మీకు పుట్టగతులు ఉండవు. ఇప్పటికే మీ గురించి, మీ పాలన గురించి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా విమర్శించేటువంటి వారిని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మా తరఫున, ప్రతిపక్షం తరఫున మీ మీద పోరాటం చేసేదానికి మేము వెళ్ళ సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాం, అచ్చెన్నాయుడు గారి దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాం. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ఆర్ఎస్ఎస్ కష్టపడి సమస్యల పరిష్కారం కోసం కవాడిగూడ డివిజన్లో ఇందిరా పార్క్ వద్ద డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ర్యాక్ మెమోరియల్ గార్డెన్లో మర్రి చెన్నారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా కోఆర్డినేటర్ కృష్ణారెడ్డి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి మీద ప్రేమతో, అభిమానంతో బ్లడ్ డొనేట్ చేశారని తెలిపారు. ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. చెన్నారెడ్డి గారిది, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారిది 24th డెత్ యానివర్సరీ అండి. ఎవ్రీ ఇయర్ మనం December 2 నాడు ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేస్తాం ఇక్కడ చెన్నారెడ్డి రాక్ మెమోరియల్ దగ్గర. ఈ బ్లడ్ బేసిక్లీ థాలసీమియా పిల్లల గురించి, వాళ్ళకు బ్లడ్ ఎవ్రీ 2-3 వీక్స్ అవసరం ఉంటుంది. సో 50-60 నుంచి 100 మంది పిల్లలు ఇంకా నడుస్తుంది ఈ క్యాంపు. ఆల్రెడీ అబౌట్ 50-60 మంది ఇచ్చేసిండ్రు. అబౌట్ 100 వరకు చూస్తాం. ఇది ఐడియా ఏంటంటే చెన్నారెడ్డి గారిది ఇప్పుడు సొసైటీ ఎట్లా అంటే ఇప్పుడు దిస్ ఇస్ ఇయర్ 24th ఇయర్, మళ్ళీ నెక్స్ట్ 25th ఇయర్. బట్ 25th ఇన్ని ఇయర్స్ అయినాక కూడా చెన్నారెడ్డి గారి మీద అభిమానం ఉంది. ఆయన వాల్యూస్, ఆయన సిస్టమ్ గురించి అభిమానించేటోళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు. ఈ క్యాంప్ని ఇట్లా నడిపిస్తున్నాం. సో సొసైటీ వన్ డే అంటే మన సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మీకు ఒక ఛానల్, ఒక ఇనిషియేటివ్ హెల్పింగ్ థాలసీమియా కిడ్స్ అదర్ దెన్ అదర్ థింగ్స్. సో అందరినీ కోరేది ఏంటంటే మనము మన వరకు మన సమాజాన్ని గురించి ఎంత మంచిగా చేయొచ్చో, ఏం చేయొచ్చో చూసుకొని ముందుకు పోతే బెటర్. అండ్ సమాజం అనే వరకు పెద్దగా చూస్తే సమాజం మనదే, మనం ఆ సమాజం వాళ్ళమే. సో మనము నలుగురికి బెనిఫిట్ అయితే ఆ నలుగురు మనోళ్ళు ఉండొచ్చు, రేపు మనం కూడా దాని బెనిఫిట్ తీసుకోవచ్చు. చైతన్యపురి డివిజన్లో బీజేపీ కార్యాలయం వద్ద 2 రోజుల క్రితం బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన గొడవతో పెద్ద దుమారమే రేగింది. ఈ ఘటనలో చైతన్యపురి డివిజన్ బీజేపీ అభ్యర్థి రంగం నరసింహగుప్తా, పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చైతన్యపురి బీజేపీ అభ్యర్థి రంగం నరసింహగుప్తా నివాసానికి వచ్చి పరామర్శించారు. చైతన్యపురి డివిజన్ సీనియర్ బీజేపీ మహిళా నాయకురాలు నూకల పద్మారెడ్డి ఘటనకు సంబంధించిన వివరాలను బండి సంజయ్ కు వివరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం పైన, టీఆర్ఎస్ నాయకులపైన తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు టీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అనంతరం నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ ఘటనకు కారకులైన పోలీస్ యంత్రాంగం, టీఆర్ఎస్ నాయకులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్తే. చైతన్యపురి డివిజన్ ఈరోజు బండి సంజయ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, మొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. దానికి గాను నరసింహ గారికి దెబ్బలు తగలడం, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం కూడా తెలిసిన విషయమే. అందుకు గాను ఈరోజు బండి సంజయ్ గారు చైతన్యపురి డివిజన్కి విచ్చేసి పరామర్శించడం జరిగింది. ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన, ఈ వ్యవస్థ పైన కూడా ఉంటుంది. తప్పకుండా చైతన్యపురిలో బీజేపీ పార్టీ గెలుస్తుంది. అందుకనే వాళ్ళకి భయం అవ్వడం వల్లనే ఇలాంటి చర్యలకు దిగజారడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున విధ్వంసం చేయడం జరిగింది. నేను అక్కడే ఉన్నాను. ఆ చర్య జరిగినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడే ఉన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ రాళ్ళు విసిరేయడం జరిగింది, తర్వాత ఫ్లెక్సీలను చింపేయడం జరిగింది, తర్వాత మనుషుల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళలో ఉన్న భయం వల్లనే జరిగింది. వాళ్ళలో ఉన్న భయం క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఖచ్చితంగా చైతన్యపురిలో గెలిచే పార్టీ బీజేపీ పార్టీ.
మైలవరంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, అవినీతి దోపిడీని ధ్యేయంగా ప్రభుత్వ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తుఫాన్ వర్షాలకు రైతులు నష్టపోతే ఏ ఒక్క మంత్రి కూడా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి భరోసా కల్పించలేదని అన్నారు. ఆయన మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలో నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమం కూడా వసంత కృష్ణప్రసాద్ గ్రామాల్లో చేస్తున్నాడు. ఇవాళ రైతును ఆదుకోవాలి. కౌలు రైతు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలి. మళ్ళీ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి. వాళ్ళకి 100% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి. రైతు నష్టపరిహారం వాళ్ళ అకౌంట్లో పడితే తప్ప, కౌలు రైతులకి న్యాయం జరిగితే తప్ప మళ్ళీ వాళ్ళు చేలో దిగే పరిస్థితి లేదు. ఈ వాస్తవాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, అధికారులు తెలియచేయాలని మేము ఈ కార్యక్రమం తీసుకొని గ్రామాల్లో తెలియచెప్తున్నాం. కాబట్టి ఈ వాస్తవాలు అర్థం చేసుకొని ప్రభుత్వం అధికారులు కనపడతా ఉంది. వ్యవసాయ పంపు సెట్కి మీటర్ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీ 10,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే తెచ్చుకొని ఇవాళ మా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి రైతు మెడకి ఉరైపోతూ ఉన్నారు. స్లాబులు పెడతారు, మళ్ళీ కౌలు రైతు అంటారు, కౌలు రైతులు కులాలు అంటారు, మళ్ళీ కులాలు మతాలు కౌలు రైతులు తీసుకొస్తారు. మళ్ళీ స్లాబు 100 యూనిట్లు దాటింది, మీ ఫీజులు పిక్కెళ్తున్నాం అంటారు. ఈ కౌలు రైతు ఆ ఫీజే వేసుకోవాలా, పక్కూళ్ళో ఎకరం పొలమే చేసుకోవాలా? ఈ విధంగా ఈ రైతు పరిస్థితి, కౌలు రైతు పరిస్థితి ఆల్రెడీ మైలవరంలో, శ్రీకాకుళం జిల్లా మొత్తం మీటర్లు పెట్టేశారు. మైలవరంలో కూడా చాప కింద నీరులాగా రైతుతో సంతకం పెట్టించుకొని లైన్ మ్యాన్లు వచ్చేసి తగిలిచ్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ కాంట్రాక్టులకు కక్కుతి పడుతూ ఉన్నారు, మీటర్ల కాంట్రాక్టులకి. ఈ విధంగా మొత్తం గందరగోళం చేస్తూ ఉన్నారు వ్యవసాయాన్ని. ఇవాళ మీటర్లు పెట్టే కార్యక్రమం కూడా ఉరితాడేసే కార్యక్రమం జరుగుతుంది. నిన్న శాసనసభలో మాట్లాడు ఏ విధంగా రైతాంగం దెబ్బతిన్నారు, ఏ విధంగా పంట వాలిపోయి పనుల మీద కోసిన పంట అంతా కూడా నీళ్ళలో ఎలా మునిగింది, బురదలో ఏ విధంగా ఉంది, నీళ్ళ మడుగులు ఎలా ఉంది, మొత్తం కూడా ఇక్కడ కళ్ళ కట్టినట్టు పంటలన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఎదురుగా మళ్ళీ కనపడతా ఉంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో కార్మికుల మెరుపు సమ్మె 2వ రోజు కొనసాగింది. అదనపు పని భారం, ఒత్తిడి ఎక్కువైందని ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ప్రధాన రూట్లలో ఆర్టీసీ అధికారులు డ్రైవర్తో కలిసి రూట్ సర్వే చేపట్టాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. డిపోలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్యక్రమం సమ్మె 2వ రోజు చేరుకుంది. మేనేజ్మెంట్ తన తప్పుడు ప్రకటనలతో కార్మిక వర్గంలో అయోమయం సృష్టించాలని ప్రయత్నాలకు పాల్పడుతుంది. కానీ ఈ రోజు కార్మిక వర్గం అంతా గుర్తెరిగింది. నిన్న జరిగిన సమ్మెలు విఫలమయ్యాయి. మేము కోరినట్టుగా పని భారాలు తగ్గించమని కోరుతున్నాం. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకోకుండా కుంటు సాకులతో ఓటీ ఇచ్చామని చెప్తున్నారు. ఇక్కడ ఓటీ సమస్య కాదు, పని భారాల సమస్య. కార్మికులు అనారోగ్యాలతో ఉన్నారు. కోవిడ్ అనారోగ్యాలతో ఉన్నప్పటికీ డబుల్ పని భారం చేయించాలని చూస్తున్నారు. ఒకే రోజు 2 రోజులు డ్యూటీ చేయించాలని చూస్తున్నారు. కానీ దానికి కార్మికవర్గం సిద్ధంగా లేదు. అందుగురించే ఈ రోజు కూడా 2వ రోజు కూడా 3:40 షెడ్యూల్ నుంచి కూడా ఇక్కడ బస్సులన్నీ కూడా గ్యారేజీలోనే ఉన్నాయి. రోజు ఈ బస్సుల ఈ సమస్య కారణానికి కూడా ఏ రకం వచ్చిందో నిన్న అయితే ప్రెస్ మీట్ ఇచ్చి ఉన్నాం. అయితే మేనేజ్మెంట్ దపదపలుగా చర్చలకి పిలవడం జరిగింది. అయితే మేము సమస్యలో ఒక డిమాండ్లు 2 పెట్టాము. ఆ 2 డిమాండ్లో ఏంటంటే రాజమండ్రి సెక్టార్లో ఒకరోజు ఓ333 గతంలో ఓటీకి ఇచ్చేవారు. ఆ ఓటీ కాదని అది డేవిడ్గా చేసి లింక్ డ్యూటీలు తిరగాలని పనిభారం పెంచడానికి ట్రై చేస్తే దాని మీద అయితే మా చర్చలో మాట్లాడుకోగా జరిగిన విషయం ఏంటంటే రాజమండ్రి సెక్టర్ వరకు 2 డేవిడ్లుగా తిరగడానికి అయితే ఆ మేనేజ్మెంట్ వాడికి వెనక్కేసింది. అలాగే మేము 2వ డిమాండ్గా పెట్టింది ఏంటంటే విజయవాడ బైపాస్లు ఏమున్నాయి అయితే గతంలో విజయవాడ సర్వీసు 4 గంటల సర్వీస్ ఉన్నది, ఈరోజు 16 గంటలు పడుతుంది. ఏ రకంగా రోడ్లు బాగోపోయినా ఇంకో రకంగా ఆ 16 గంటలు కూడా 1 మ్యాన్ సర్వీసుగా తిరగడానికి కూడా డ్రైవర్లకి చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద మేమేమన్నామంటే ఆర్థిక స్థితిగతులు 6 మాసాల మట్టి కట్టి కోవిడ్ కారణంగా పడినా కూడా 100 మంది డిపోల కారణం 100 మంది కార్మికులకి డిపోలో కూడా కోవిడ్ పార్టీ పడి ఉన్నా కూడా వాళ్ళందరూ డ్యూటీలో జాయిన్ అయ్యి వాళ్ళ సంఘటనలు గారు కార్పొరేట్ దృష్టిలో ఆర్థిక పరిస్థితులు ఇచ్చి కార్పొరేట్ బాగుపడాలన్న ఆలోచనతో కూడా డ్యూటీలు చేసిన తరుణంలో
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్ ప్రతిపక్షంపై ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా రాజకీయ ధోరణితో అనుసరించిన తీరు సరికాదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మర్చిపోయి మరి ఆయన ఏదో పూనకం వచ్చినోళ్ళలాగా ఊగిపోతూ అసహనాన్ని ఎలాగా ఆయన చూపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఒక ప్రక్కనేమో చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేస్తున్నారు, మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకోకుండా. నేను ఒకటే ప్రశ్న సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతాం, మేము కోర్టులకు వెళ్తే మాకు వచ్చిన లాభం ఏముంటుంది? అక్కడ పేద ప్రజలందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తే మేము కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం వలన మాకేం లాభం ఉంటుందని అడుగుతున్నాం. నల్గొండ జిల్లా చెండూరు మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికార ప్రతిపక్ష ప్రతినిధుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. 3 నెలలకు ఒకసారి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నిర్వహించే సర్వసభ్య సమావేశం గొడవలకు దారితీసింది. ఎంపీటీసీలకు సరైన గౌరవం ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని సమావేశాన్ని ఎంపీటీసీలు బాయ్కాట్ చేసి కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దీంతో అధికారులు సభను వాయిదా వేశారు. ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో ఆ మండల జనరల్ బాడీలు అప్పుడే తప్ప మళ్ళీ ఎంపీటీసీలను ఎక్కడ కూడా పిలవడం కానీ ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ లేదు. ఆ విషయం మా కాడ కూడా ఒక సంవత్సరంన్నర నుంచి సీసీ రోడ్ చేసినప్పటికి కూడా మా గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా లెటర్ ఇచ్చి నువ్వు ఈ గ్రామ పంచాయతీలో 30 లక్షలు ఉన్నాయి, నువ్వు 10 లక్షలు తీసుకోవచ్చు అంటే కూడా ఎంపీటీఓ దానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నువ్వు డిపిఓ కార్డు. కర్నూలు జిల్లా తుంగభద్ర నదీ పుష్కరాలు ముగిశాయి. గత కొద్ది రోజులుగా భక్తుల రాకతో నదీ తీరం భక్తజన సంద్రంగా మారింది. భక్తులు పసుపు కుంకుమలతో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఒక పక్క కార్తీక మాసం, మరోపక్క పుష్కర సమయం. తుంగభద్ర తీరానికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో పుణ్య కార్యక్రమాలతో పుష్కర ఘాట్లలో సందడి నెలకొంది. విశాఖ వన్ టౌన్ లో దారుణం జరిగింది. ఫెర్రీ వీధిలో వాలంటీర్ ప్రియాంకపై ప్రేమోన్మాది శ్రీకాంత్ కత్తితో దాడి చేశాడు. వెంటనే స్థానికులు బాధితురాల్ని కేపీహెచ్బీలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పెళ్ళి రాత్రి ఎలా కొడుతుంది తిను మా చెల్లి అండి. 1 ఇయర్ అద్దిపిల్లి శ్రీకాంత్ అని అబ్బాయి నుంచి మాకిన ప్రియాంక అని అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తుంటే ఇంట్లో తెలిసిపోయింది. తను అనింది మా ఇంట్లో ఒప్పుకోరు, నేను లవ్ చేయనని చెప్పి అనింది. మీ ఇంట్లో ఒప్పిస్తానని చెప్పి అన్నాడు. అంటే అయితే ఒప్పించి మా అమ్మ ఇష్టం, మా అమ్మ ఏంటంటే అదే అనే చెప్పి అనింది. అడిగారు మీ స్థాయి అక్కడ మా స్థాయి అక్కడ, మా పెద్ద కూతురు పై స్థాయిలోకి ఇచ్చుకున్నా మీరు పాస్ పనులకి అవి వెళ్తారు, మీ అమ్మ కూడా మంచిది కాదు, గొడవలు అవి ఆడుతుంది, మేము ఎలాగ ఇవ్వాలని చెప్పి అనింది. అబ్బాయికి కూడా చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పింది. మా అక్కలు చెప్తే ఇలాగ వాళ్ళ గొడవలు అవుతే చెప్పాలని అడిగితే బతిమాలారు. బతిమాలితే 1 ఇయర్ నుండి నేను ఇంకా లవ్ చేయలేనప్పుడు ఎందుకు నన్ను వేధిస్తున్నావు చెప్పి అనింది. అని లవ్
కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని రాఘవపురం డొంక రోడ్లో గల వాగులో పురాతన ప్రాచీన శివలింగం బయటపడింది. ఈ లింగహారాన్ని చూడడానికి తండోపతండాలుగా భక్తులు మునేటి వద్దకు చేరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రి సంతాప సభ హాజరై నివాళులర్పించిన సీఎం కేసీఆర్. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితిలో కట్టి తీరుతాం, డ్యాం ఎత్తును అంగుళం కూడా తగ్గించబోమన్న జగన్. వర్షాలతో రైతులు నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు, అవినీతి ధ్యేయంగా జగన్ పాలనన్న మాజీ మంత్రి దేవినేని. అమలాపురం ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె, అదనపు పని భారం పడుతుందని ఆందోళన. విశాఖ వన్ టౌన్ లో దారుణం, యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.